వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయింది అని చెప్పేసి ప్రస్తుతానికి భారీ ఎత్తున దీని మీద బీజేపీ దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోపక్క డీలిమిటేషన్ ప్రక్రియ అశాస్త్రీయంగా చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా దక్షిణాదికి న్యాయం చేసేందుకు ఈ బిల్లు వీగిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలన్నీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్కి నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే, డీలిమిటేషన్కు సంబంధించి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, సో కాబట్టి ఇది 2026లో జరిగేటటువంటి జనగణన తర్వాత డీలిమిటేషన్ చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతుందో, దీనివల్ల ముఖ్యంగా దక్షిణాది తీవ్ర స్థాయిలో నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కావాల్సింది దక్షిణాది నష్టపోకుండా ఉండడమా, లేకపోతే ప్రస్తుతం బిల్లును ఆపడమా అనేటటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, 2011కి సంబంధించినటువంటి సెన్సస్ ప్రకారం ఈ బిల్లుకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ఉంటుంది అని చెప్పేసి నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉంది. దాన్ని వ్యతిరేకించాయి అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే దాని మిత్రపక్షాలను కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో అమిత్ షా ఏం చేశారంటే, అలా కాకుండా అన్ని రాష్ట్రాలకి కూడా సమానంగా 50% సీట్లను పెంచుతామని చెప్పేసి ప్రకటిస్తే, అది మీరు బిల్లులో రాతపూర్వకంగా ఇవ్వగలరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడిగితే, గంటలో నేను తీసుకొచ్చిస్తాను, బిల్లులో చట్టంలోనే చెబుతాను ఆ మాటని, చట్టంలోనే పెట్టి సభ ముందు ప్రవేశపెడతానని చెప్తే దానికి అంగీకరించకుండా బిల్లు ఓటింగ్కి వెళ్తే ఓటింగ్లో దీనికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్. అయితే నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, నిజంగా దక్షిణాది మీద అంత ప్రేమ ఉంటే దక్షిణాదికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు 50% పెంచడం వల్ల ఖచ్చితంగా దక్షిణాదికి మేలు జరిగినట్టయితే, అదే 2026 సెన్సస్ తర్వాత కానీ చూస్తే దక్షిణాదికి నష్టం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అంశంకి సంబంధించి సరైనటువంటి ప్రతిపాదన చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ గతంలో మాదిరి సీట్లను కానీ ఫ్రీజ్ చేస్తే, చేసినట్టు ఇప్పుడు కూడా ఫ్రీ చేస్తే, ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లును అమలు చేయలేనటువంటి పరిస్థితి. మహిళా బిల్లును అమలు చేయాలంటే కంపల్సరీ సెన్సస్ జరగాల్సినటువంటి పరిస్థితి. సో సెన్సస్ జరగాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ సెన్సస్ ప్రకారంగా సీట్లను కేటాయిస్తే దక్షిణాదికి మళ్ళీ అన్యాయం జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్లు నేను మీతోటి మాట్లాడతాను. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ముఖ్యంగా దక్షిణాదిలో 5 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాదికి సంబంధించి కానీ మనం మాట్లాడితే, ఏదైతే నిన్న బిల్లులో పెట్టినటువంటి క్లాజ్ ఏదైతే ఉందో, అంటే ఏమని పెట్టారు, 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ కానీ జరిగితే, అంటే పార్లమెంటు స్థానాలను పెంపు కానీ చేసినట్లయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం కానీ చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 34 సీట్లు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి 2011కు సంబంధించింది కానీ చూస్తే. అదే 50% సీట్లను పెంచడం వల్ల 38 స్థానాలు పెరిగే అవకాశం, అంటే 34 నుంచి అంటే 25 ఉన్నాయి ఇప్పుడు. అదే 2011 సెన్సస్ ప్రకారం చేస్తే 34 అవుతాయి. అదే ఇక్కడ మనం కానీ చూస్తే 50% సీట్లు కానీ పెంచితే 38 స్థానాలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 38 స్థానాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అదే విషయం మనం కానీ ఇక్కడ కానీ చూస్తే ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ 80 స్థానాలు ఉన్నాయి. అదే 2011కి సంబంధించిన సెన్సస్ ప్రకారం కానీ చేసినట్లయితే 138 స్థానాలకి అది పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 58 స్థానాలకు పైచీలకు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే 50% పెంచడం వల్ల 120 స్థానాలు పెరిగేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ఉంది? రాజ్యాంగ ఏం చెబుతోంది? అన్ని రాష్ట్రాలకి సమానమైనటువంటి పార్లమెంటు స్థానాలు ఉండాలి అనేటటువంటి వాదన వ్యక్తం చేస్తుంది. మరి ఇక్కడ 50% సీట్ల మించితే ఏమో ఇంత తేడా ఉంది, 2011 సెన్సస్ ప్రకారం చేస్తే ఎంత ఉంది. అదే 2026తో కానీ మనం కానీ పోలిస్తే ఉత్తరప్రదేశ్లో పెరిగినటువంటి జనాభాని ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేకపోతే తమిళనాడు, కేరళం, కర్ణాటకలో చూస్తే చాలా పెరుగుదల చాలా తక్కువగా ఉంది. అక్కడ 100% పైచీలకు పెరుగుదల ఉంటే ఇక్కడ కనీసం 5-6% కూడా పెరుగుదల లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా 2026 సెన్సస్ ద్వారా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఒక శాస్త్రీయమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాన్ని చెప్పట్లేదు అనేటటువంటి వాదన ఒక పక్క. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది మీద ప్రేమ ఉంది. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎందుకు నోరు మీద పట్టలేదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముఖ్యంగా రాష్ట్రాలు కేంద్రానికి కట్టేటటువంటి పన్నుల రూపంలో ఆ పన్నులు పోను మిగతా డబ్బులని ఆయా రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన డబ్బుల్ని రిటర్న్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే కేంద్రం ఇచ్చేటటువంటి ఆ పన్నుల్ని రాష్ట్రాల వాటాగా ఇస్తూ ఉంటుంది. ఆ వాటా గురించి మనం కానీ మాట్లాడితే, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల విషయానికి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ 100 రూపాయలు సెంట్రల్కి పన్నులు కానీ కడితే
దాంట్లో ఆంధ్రప్రదేశ్కి రిటర్న్ వచ్చేటటువంటి వాటా ఏంటంటే 46 రూపాయలు వస్తాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే 49 రూపాయల 80 పైసలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా తమిళనాడు విషయానికి వస్తే 100 రూపాయలు తమిళనాడు కేంద్రానికి కడితే 29 రూపాయల 70 పైసలు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో 100 రూపాయలు పంపిస్తే కనీసం 50 రూపాయలు కూడా రిటర్న్ రానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అదే మన ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కానీ కడితే 100 రూపాయలు కానీ సెంట్రల్ కానీ పంపిస్తే 333 రూపాయల 20 పైసలు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే 100 కడితే 333 రూపాయలు అంటే 223 రూపాయలు 233 రూపాయలు వాళ్ళకి అదనంగా వచ్చేటటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్ 100 రూపాయలు కడితే 279 రూపాయలు వాళ్ళకి వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి. అలాగే ఇందాక బీహార్ అయితే 922 రూపాయలు 100 రూపాయలు కడితే వాళ్ళకి వచ్చే వెనక్కి వచ్చే 922 రూపాయలు. అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు కట్టేటటువంటి పన్నుల్లో నుంచి ఎంత శాతం ఆయా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కేంద్రం ఇచ్చినటువంటి వాటాని కనుక మనం చూస్తే ఈ 5 రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ చూస్తే 27,336 కోట్ల రూపాయలు సెంట్రల్ తన కట్టినటువంటి పన్నుల నుంచి రాష్ట్రాల వాటాగా ఈ 5 రాష్ట్రాలకు పంపించింది. అదే 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలను కానీ చూస్తే మనం దాదాపు 62,024 కోట్ల రూపాయలు వాళ్ళకి రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ 5 రాష్ట్రాలకు వచ్చినటువంటి 27,336 కోట్లతో పోల్చుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే 31,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కదా. నిధుల విషయంలో ఎందుకని దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తట్లేదు, నిధుల విషయంలో ఎందుకని కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ మిత్రపక్షాలన్నీ కూడా మాట్లాడట్లేదు. ఈరోజు డీలిమిటేషన్ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు, సరే. సో దీనికి కూడా ఒక శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. దక్షిణాది రాష్ట్రాలు కడుతున్నటువంటి పన్నులను తీసుకెళ్లి ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నారు అనేటటువంటి వాదన ఇక్కడ మనకు ఈ లెక్కల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కేవలం సీట్లు కోల్పోతే పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడడం ఒకటే కాదు, ఈరోజు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉత్తరాది దక్షిణాది అని వేరు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలి. దక్షిణాది రాష్ట్రాల పట్ల నిలబడాలి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు పెరిగే విధంగా ఈరోజు వాళ్ళ పోరాటం ఉండాలి. కానీ ఈరోజు ఏదో పెట్టినటువంటి బిల్లును అడ్డుకోవడం వల్ల బీజేపీ నిర్గుణ పెట్టేటువంటి ప్రయత్నం కాకూడదు. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల మీద అంత ప్రేమ ఉంటే ఈ 2 అంశాల పట్ల ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాటి డిసైడర్. మరో ఇన్స్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.